క్వశ్చన్ నెంబర్ 143 దగ్గర ఉన్నాం. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ అనే యూనిట్లో నుంచి, అండ్ చాప్టర్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్, అండ్ సబ్ టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. సో ఈ క్వశ్చన్లో మనము యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క ఫంక్షన్కి సంబంధించిన కొన్ని పాయింట్స్లో నుంచి క్వశ్చన్ వచ్చింది. వెల్, క్వశ్చన్ ఏంటంటే కిందున్న స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ కాదో, నాట్ కరెక్ట్, దాన్ని మనం వెతకాలి. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏమంటుందంటే ఈచ్ యాంటీబాడీ హ్యాస్ అ టూ లైట్ అండ్ టూ హెవీ చైన్స్. ప్రతి యాంటీబాడీ దగ్గర రెండు లైట్ చైన్స్, రెండు హెవీ చైన్స్ ఉంటాయి. ఎస్, అవును, ఇది నిజం. సెకండ్ ఆప్షన్లో ద హెవీ అండ్ లైట్ చైన్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై డైసల్ఫైడ్ బాండ్స్. ఇదేం చెప్తుందంటే హెవీ చైన్స్ మరియు లైట్ చైన్స్ అనేవి రెండు డైసల్ఫైడ్ బాండ్స్ వల్ల టుగెదర్ హెల్డ్ అయి ఉన్నాయని చెప్తున్నారు. ఎస్, ఇది కూడా నిజమే. ఇప్పుడు ఆప్షన్ 3 ఆన్ ఆప్షన్ 4 దగ్గరికి వెళ్దాం. ఎస్, ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. ఆల్రెడీ నేను మార్క్ ఇచ్చాను, బట్ ఎందుకు రాంగ్ అండ్ ఆప్షన్ 4 ఎందుకు రైట్ అనేది కొంచెం డిస్కస్ చేద్దాం, కొంచెం డీప్లో. సో ఫస్ట్ ఒకసారి చదువుదాం మళ్ళీ ఒకసారి ఆప్షన్ 3ని. Antigen binding site is located at the C-terminal region of antibody molecule. వీరేమంటున్నారంటే యాంటీజెన్ బైండ్ అయ్యే సైట్ అనేది సి టర్మినల్ రీజన్ దగ్గర ఉంది అని చెప్తున్నారు. లేదు, యాంటీబాడీలో సి టర్మినల్ రీజన్ ఉంటుంది, ఎన్ టర్మినల్ రీజన్ ఉంటుంది. సి టర్మినల్ రీజన్ వచ్చేసి ఎఫ్సి రీజన్ అంటారు. అది ఇమ్యూన్ సెల్స్తో బైండ్ అవుతుంది. అది అది ఇమ్యూన్ సెల్స్ తో బైండ్ అవుతుంది. సెకండ్ థింగ్, యాంటీబాడీ దగ్గర ఎన్ టర్మినల్ రీజన్ ఉంటుంది కదా, ఆ ఎన్ టర్మినల్ రీజన్ అనేది యాంటీజెన్ తోటి బైండ్ అవుతుంది. సో అందుకే ఎన్ టర్మినల్ రీజన్ ని యాంటీజెన్ బైండింగ్ సైట్ అంటారు. సో ఇక్కడ దాన్ని సి టర్మినల్ రీజన్ దగ్గర ఉంది అని చెప్పారు. సో అందుకు ఆప్షన్ 3 అనేది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. తర్వాత ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే కాన్స్టెంట్ రీజన్ ఆఫ్ హెవీ అండ్ లైట్ చైన్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ సి టర్మినల్ అన్నారు. ఇక్కడ వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ యొక్క హెవీ అండ్ లైట్ చైన్స్, మీ యొక్క యాంటీబాడీ యొక్క హెవీ అండ్ లైట్ చైన్స్ అనేవి వాటి అవ్వనేవి వాటి యొక్క కాన్స్టెంట్ రీజన్ సి టర్మినల్ దగ్గర ఉంది అని చెప్తున్నారు. ఎస్, ఇది నిజం. ఎందుకు నిజము అనేది ఈ థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మీకు ఒక పాయింట్ అర్థమై ఉండొచ్చు. ఈ థర్డ్ వన్ ఏం చెప్తున్నారు, సి టర్మినల్ రీజన్ దగ్గర యాంటీజెన్ బైండింగ్ సైట్ ఉంది అన్నారు. లేదు, ఉండదు. ఎన్ టర్మినల్ ఆఫ్ యాంటీబాడీ దగ్గరనే ఉంటుంది. సో థర్డ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే ఫోర్త్ వన్ ఏం చెప్తున్నారంటే కాన్స్టెంట్ రీజన్ ఆఫ్ హెవీ అండ్ లైట్ చైన్స్ అనేవి, హెవీ చైన్ అండ్ లైట్ చైన్స్ యొక్క కాన్స్టెంట్ రీజన్ ఎక్కడ ఉందంట, సి టర్మినల్ దగ్గర ఉందని చెప్పారు. ఎస్, ఇది నిజమే. ఎందుకు సి టర్మినల్ దగ్గర కాన్స్టెంట్ రీజన్ ఉంది, ఎందుకు సి టర్మినల్ రీజన్ దగ్గర యాంటీజెన్ బైండింగ్ సైట్ లేదు, ఈ దాని గురించి మనం కొంచెం డీటెయిల్ డిస్కషన్ చేద్దాం. బేసిక్గా నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీలో స్పెసిఫిక్ వర్డింగ్ ఉంటాయి. లైక్ ఎన్ టర్మినల్ రీజన్ దగ్గర యాంటీజెన్ బైండింగ్ సైట్ ఉంటుంది, సి టర్మినల్ రీజన్ దగ్గర ఎఫ్సి రీజన్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకు అనేది కొంచెం డిస్క్రిప్షన్ ఇస్తారు. అది యాంటీజెన్తో బైండ్ అవుతారు, ఇది ఇమ్యూన్ సెల్స్తో బైండ్ అవుతుంది. బట్ ఎలా ఆ వాటి యొక్క అలా కానీకి కారణం ఏంటి, వాటి యొక్క ఎవల్యూషన్కి, అలాంటి ఎవల్యూషన్కి రానికి కారణమైన వస్తువులు ఏంటి, ఆ స్పెసిఫిక్ టర్మినాలజీ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. యా, ఇప్పుడు ఆప్షన్ 3 ఆప్షన్ 4కి సంబంధించిన కొంచెం అడిషనల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. వెల్, పాయింట్స్ ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ రాసాం. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు యాంటీజెన్ బైండింగ్ సైట్ అనేది ఎన్ టర్మినల్ రీజన్ దగ్గర ఉంటది అన్నారు. ఇది మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మన బాడీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ప్రతిరోజు మీ బాడీలోకి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, చాలా వైరస్లు చాలా బ్యాక్టీరియాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ప్రతి వైరస్ అండ్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు అది దాని యొక్క సర్ఫేస్ మీద, అంటే వైరస్ లేదా బ్యాక్టీరియా యొక్క సర్ఫేస్ మీద ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ని మనము ఎపిటోప్ అంటాం. ఆ ఎపిటోప్ ని ఆ ఎపిటోప్ ఏం చేస్తారంటే మీ బాడీలోకి వెళ్ళి, ఫర్ సపోజ్ మీ బాడీలోకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ యొక్క వైరస్ వచ్చి అది మీ లంగ్స్ లోకి వెళ్ళింది. లంగ్స్ లోకి వెళ్ళాక లంగ్స్ లోని సర్ఫేస్ మీద కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ వైరస్ మీద ఉన్న ఎపిటోప్ ఆ స్ట్రక్చర్స్ తో లాక్ అండ్ కీ లాక్ అండ్ కీ ఫిట్టింగ్ ఎలా అయితే జరుగుతుందో, అంటే
ఈ వైరస్ మీరున్న స్ట్రక్చర్ మీ సర్ఫేస్ మీ లంగ్స్ మీరున్న సర్ఫేస్ తోటి అలా బౌండ్ అయిపోద్ది. సో అలా బౌండ్ అయ్యి ఆ వైరస్ మీ సెల్లోకి వెళ్ళిపోద్ది. సో ఎందుకు వెళ్ళిపోతుంది? వైరస్ ఇలా ఎవాల్వ్ అయిందంటే తన యొక్క సర్ఫేస్ మీద మీ బాడీలో ఉండే లంగ్స్ మీద ఉన్న సర్ఫేస్ కి కంఫర్టబుల్ గా తయారైంది. అంటే దానికి ఇది ఈక్వల్ గా తయారైంది. దాని వల్ల ఏమైపోయింది, ఒక లాక్ కి ఒక తాళము, ఒక తాళం చెయ్యి, ఒక తాళం రెండు ఎలా కలుస్తాయో అలా కలిసేలాగా మీ వైరస్ తయారైపోయింది. సో మీ వైరస్ మీద ఒకవేళ తాళం చెయ్యి ఉందనుకోండి, మీ బాడీలో తాళం ఉంది అంటే ఐ మీన్ మీ లంగ్స్ యొక్క సర్ఫేస్ మీద తాళం ఉంది. సో వైరస్ అలా ఎవాల్వ్ అయ్యి మీ లంగ్స్ లోకి గుచ్చుకెళ్ళిపోయింది. అంటే అందులోకి ఇన్సైడ్ లంగ్స్ లోకి వెళ్ళి డివైడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు మీకు ఏమవుతుంది? మీకు అప్పుడు కోవిడ్ వస్తుంది. సింపుల్ థింగ్. సో ఇలా వైరస్ లేదా బ్యాక్టీరియా ఎవాల్వ్ అయ్యింది. సో ప్రతి వైరస్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎపిటోప్స్ ఉంటాయి. ఓకేనా? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తాళం చేలు ఉంటాయి. ఎందుకు? మీ లంగ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తాళాలు ఉంటాయి. ఏ తాళం చేయి దేనికి కలుస్తారో మీ వైరస్ కి, అది వైరస్ కి తెలుస్తుంది. ఆ వైరస్ మీ బాడీలో ఎన్ని రకాల తాళం చేలు ఉంటాయో అన్ని రకాల తాళాలకి వైరస్ దగ్గర అన్ని కీస్ ఉంటాయి. సో ఈ వైరస్ వెళ్ళి ఎక్కడైతే తన కీ పడతారో అక్కడికి వెళ్ళి పెట్టేసి లోపలికి దూరేస్తుంది. ఇది ఎవల్యూషన్ లో జరిగిన ప్రాసెస్. ఇలా వైరస్ ఇలా ఇంత తెలివిగా మారుతూ ఉంటే మన బాడీలో కూడా ఒక సిస్టమ్ స్టార్ట్ అయింది. అంటే దీనికి కౌంటర్ ఇయడానికి మన బాడీ కూడా ఒక సిస్టమ్ ని స్టార్ట్ చేసింది. ఆ సిస్టమ్ పేరే కాంప్లిమెంటరీ డిటర్మైనింగ్ రీజన్స్. యాక్చువల్లీ ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, మీ యొక్క యాంటీబాడీ ఉంది కదా, యాంటీబాడీ యొక్క ఎన్ టర్మినల్ రీజన్ దగ్గర చూడండి. మీ యొక్క యాంటీబాడీ దాని యొక్క ఎన్ టర్మినల్ రీజన్ దగ్గర హైలీ వేరియబుల్ రీజన్ అని ఒకటి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. మీ యాంటీబాడీ దేంతో ఫామ్ అయింది? హెవీ చైన్స్, లైట్ చైన్స్. ఓకే. ఎంటైర్ యాంటీబాడీలో హెవీ చైన్స్ ఉంటాయి, లైట్ చైన్స్ ఉంటాయి. ఈ హెవీ అండ్ లైట్ చైన్స్ యొక్క ఎన్ టర్మినల్ రీజన్ దగ్గర ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తారు. వాటినే మనము వేరియబుల్ రీజన్స్ అంటాం. ఈ వేరియబుల్ రీజన్స్ దేని ద్వారా ఫామ్ అయినాయి అంటే కాంప్లిమెంటరీ డిటర్మైనింగ్ రీజన్స్ ద్వారా ఫామ్ అయినాయి. ఇవి మొత్తం 6 ఉంటాయండి కాంప్లిమెంటరీ డిటర్మైనింగ్ రీజన్స్. ఈ 6 లో 3 వచ్చేసి హెవీ చైన్ లో ఉంటాయి, 3 వచ్చేసి లైట్ చైన్ లో ఉంటాయి. అంతవరకు అంతవరకు చాలు. సో ఈ కాంప్లిమెంటరీ డిటర్మైనింగ్ రీజన్స్ ఏం చేస్తాయంటే ఈ ఇక్కడ ఉన్న త్రీ పారాటోప్ అనే ఒక బైండింగ్ సైట్స్ ని ఫామ్ చేస్తాయి. సో మొత్తానికి కాంప్లిమెంటరీ డిటర్మైనింగ్ రీజన్స్ ఒక కాంబినేషన్ లో కలిసి ఆ కాంబినేషన్స్ తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాటోప్స్ ని ఫామ్ చేసి ఈ ప్రతి పారాటోప్ ఏం చేస్తారంటే మీ బాడీలోకి వచ్చే ప్రతి వైరస్ ని అంటే న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ పారాటోప్ ఉంది కదా, ఇక్కడ ఈ పారాటోప్ అనేది మీ లంగ్స్ లో, సపోజ్ మీ లంగ్ ఉంది, మీ లంగ్ లో నేను ఏం చెప్పాను, మీ లంగ్ లో ఒక లాక్ ఉంది, వైరస్ దగ్గర ఒక కీ ఉంది. సో లాక్ కీ కలిసి వైరస్ లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే యాంటీబాడీ మీద ఒక పారాటోప్ ని తయారు చేస్తుంది. ఈ పారాటోప్ అనేది ఒక లాక్. ఈ లాక్ స్పెసిఫిక్ గా మన వైరస్ దగ్గర ఏ కీ ఉందో దాని దగ్గరికి వెళ్ళి బైండ్ అయిపోద్ది. సో అప్పుడు ఈ వైరస్ అప్పుడు ఏం చేస్తుంది, ఇది లంగ్స్ లోకి వెళ్ళకుండా డైరెక్ట్ గా యాంటీబాడీతో అటాచ్ అయి ఉంటుంది. ఇలా అటాచ్ అయిన నెక్స్ట్ సెకండే ఏం చేస్తారంటే మీ బాడీలో ఉన్న యాంటీబాడీ తన దగ్గర ఎన్ టర్మినల్ రీజన్ దగ్గర యాంటీజెన్ బైండింగ్ సైట్ ఉంది. మళ్ళీ సి టర్మినల్ రీజన్ దగ్గర ఏముంది? ఎఫ్సి రీజన్ ఉంది. ఈ ఎఫ్సి రీజన్ ఏం చేస్తుంది? అరే ఇక్కడ బైండ్ అయింది ఒక యాంటీజెన్. ఈ ఎఫ్సి రీజన్ సిగ్నల్ ఇస్తుంది ఇమ్యూన్ సెల్స్ ని. అవి ఫర్ సపోజ్ మ్యాక్రోఫేజ్ కానీ, బి సెల్ కానీ, మాస్ సెల్ కానీ. ఈ మ్యాక్రోఫేజ్ వచ్చేస్తారు ఆ ప్లేస్ కి, ఎక్కడైతే బైండ్ అయిందో ఆ ప్లేస్ కి వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటది. వెయిట్ చేసిన తర్వాత మీ స్పెసిఫిక్ యాంటీబాడీ దేంతో అయితే బైండ్ అయిందో వైరస్ తోటి, ఆ ఆ వైరస్ మీద ఒక డయాగ్రామ్ వేస్తా, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది ఇంకా. సో ఇలా ఒక బ్యాక్టీరియా ఉంది, ఆ వైరస్ ఉంది. ఈ వైరస్ మీద మన ఇలా మన యాంటీబాడీ బైండ్ అయింది. ఈ స్పెసిఫిక్ యాంటీబాడీ బైండ్ అయింది కదా, ఇక్కడ ఉండే రీజన్స్ ని ఇక్కడ ఉండే రీజన్స్ ని మనం పారాటోప్స్ అంటాం. ఈ యాంటీబాడీ మీద ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, ఇలా 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 ఏవేవో ఉంటాయి. వీటిని ఎపిటోప్స్ అంటాం. ఎపిటోప్స్ చాలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ లో ఉంటాయి. ఒకటి ఈ షేప్ ఉంటాయి, ఒక ట్రయాంగిల్ షేప్ ఉంటాయి, ఇలా ఉంటాయి. సో డిఫరెంట్ ఎపిటోప్స్ కి మన యాంటీబాడీ దగ్గర డిఫరెంట్ పారాటోప్స్ ఉంటాయి. ఇలా ఎన్ టర్మినల్ రీజన్ దగ్గర ఉన్న పారాటోప్స్ ఇది ఎన్ టర్మినల్,
ఇది సి టర్మినల్. సో ఎన్ టర్మినల్ దగ్గర ఉన్న పారాటోప్స్ వచ్చేసి మన బ్యాక్టీరియా తోటి బైండ్ అయిపోయింది, వైరస్ తో బైండ్ అయింది. మళ్ళీ ఈ రీజన్ ఖాళీగా ఉంటుందా, ఉండదు. ఇదేం చేస్తుంది, మ్యాక్రోఫేజెస్ ని పిలుస్తుంది, అయ్యా వచ్చేసాయి అని. సో మ్యాక్రోఫేజెస్ రెడీగా వచ్చి ఈ ఎఫ్సి రీజన్ తో బైండ్ అయింది. సో ఎఫ్సి రీజన్ తోటి బైండ్ అయిన తర్వాత ఎలా బైండ్ అయింది అంటే, ఓకే, డయాగ్రామ్. సో ఇప్పుడు ఇలా ఒక మ్యాక్రోఫేజ్ వచ్చేసి ఇలా బైండ్ అయిపోద్ది. ఇక్కడ ఇక్కడ ఎఫ్సి రీజన్ తో అది బైండ్ అయింది. సో ఎఫ్సి రీజన్ ఏం చేస్తుందంటే, మనము మ్యాక్రోఫేజ్ తో బైండ్ అవ్వాలా, బి సెల్ తో బైండ్ అవ్వాలా, లేకపోతే మాస్ సెల్ తో బైండ్ అవ్వాలా డిటర్మైన్ చేస్తుంది. ఎలా డిటర్మైన్ చేస్తుంది, ఎఫ్సి రీజన్ దగ్గర కూడా ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ ఏ ఆ ఇప్పుడు ఎఫ్సి రీజన్, ఇక్కడ ఉన్న ఎఫ్సి రీజన్ కూడా ఒక కీ లాంటిది అనుకోండి. ఈ కీ ఏం చేస్తారంటే స్పెసిఫిక్ లాక్ కోసం చూస్తుంది. ఈ యాంటీబాడీ ఆ మైక్రోఫేజ్ కోసమే తయారైంది అనుకోండి, ఇది మైక్రోఫేజ్ తోనే బైండ్ అవుతుంది. అంటే ఎఫ్సి రీజన్ ఓన్లీ మైక్రోఫేజ్ కోసమే వెయిట్ చేసే యాంటీబాడీ తయారైతే అప్పుడు ఇది మైక్రోఫేజ్ నే బైండ్ అవుతుంది. సో ఇలా మన బాడీలో ఒక ఎన్ టర్మినల్ రీజన్, ఒక సైడ్ సి టర్మినల్ రీజన్, ఈ రెండు రీజన్స్ దగ్గర ఉన్న స్పెసిఫిక్ స్ట్రక్చర్స్ ఏం చేస్తాయంటే స్పెసిఫిసిటీని మెయింటైన్ చేస్తాయి. దాంతో పాటు డైవర్సిటీని మెయింటైన్ చేస్తున్నాయి, డైవర్సిటీ అండ్ స్పెసిఫిసిటీ. సో వచ్చిన బ్యాక్టీరియా దానిపైన ఉన్న ఎపిటోప్ ఎలాంటిదో ఆ ఎపిటోప్ దగ్గరికి వెళ్ళి మన యాంటీబాడీ మిలియన్స్ ఆఫ్ యాంటీబాడీస్ దగ్గర మిలియన్స్ ఆఫ్ పారాటోప్స్ ఉంటాయి. సో వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎపిటోప్స్ ని బైండ్ అవుతుంది. బైండ్ అయిన తర్వాత ఎఫ్సి రీజన్ పిలుస్తుంది, అరే రండి 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 అని. మ్యాక్రోఫేజెస్ అది వచ్చి కూర్చుంటుంది. కూర్చున్నాక స్పెసిఫిక్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. దస్ అయితే పాయింట్ చెప్తాను. సి టర్మినల్ రీజన్ దగ్గర కాన్స్టెంట్ రీజన్ ఉంది కదా, ఈ కాన్స్టెంట్ రీజన్ దగ్గర మనకి ఎఫ్సి ఉంటుంది. అలానే ఈ కాన్స్టెంట్ రీజన్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఈ కాన్స్టెంట్ రీజన్ వల్లనే మీకు ఐజీజీ, ఎంఏ ఇలాంటి యాంటీబాడీస్ డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. ఇది కాన్స్టెంట్ రీజన్ వల్ల వచ్చిన పని. అండ్ నెక్స్ట్ థింగ్, కాన్స్టెంట్ రీజన్ వల్ల ఇంకో పని ఏంటి, దీని దగ్గర ఉన్న ఎఫ్సి రీజన్ తోటి మైక్రోఫేజ్ నా, బి సెల్స్ నా, మాస్ సెల్స్ నా బైండ్ చేసుకోగలుగుతారు. అండ్ సెకండ్ పాయింట్, మీకు ఎపిటోప్, పారాటోప్ వీటి యొక్క డిఫరెన్సియేషన్ అర్థమైందా. పారాటోప్ అనేది మన యాంటీబాడీ మీద ఉండే యాంటీజెన్ బైండింగ్ సైట్స్ కి ఒక పేరు. ఈ పారాటోప్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, కాంప్లిమెంటరీ డిటర్మైనింగ్ రీజన్స్ అనేవి 6 ఉంటాయి. మూడు వచ్చేసి హెవీ, మూడు వచ్చేసి లైట్. ఈ వీటి వల్ల మనకి పారాటోప్ ఫామ్ అవుతుంది. ఇలాంటి పారాటోప్స్ ఏం చేస్తాయంటే, డిఫరెంట్ టైప్ ఆఫ్ పారాటోప్స్ మనకు వచ్చే యాంటీజెన్ మీద ఉండే సర్ఫేస్ మీద ఉండే, ఐ మీన్ మన పాథోజన్ లైక్ వైరస్ లేదా బ్యాక్టీరియా మీద ఉండే స్పెసిఫిక్ యాంటీజెన్ యొక్క స్ట్రక్చర్ ని ఎపిటోప్ అంటారు. అర్థమైందా. సో స్పెసిఫిక్ గా ఒక యాంటీజెన్ ఉందనుకోండి, దానికి ఒక స్ట్రక్చర్ ఉందనుకోండి, దాన్ని మనం ఎపిటోప్ అంటాం. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ ఎపిటోప్స్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్ ఎపిటోప్స్ ని ఈ పారాటోప్ వెళ్ళి బైండ్ అయ్యి దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. న్యూట్రలైజ్ చేయడమే కాకుండా ఎఫ్సి రీజన్ లో ఉన్న మన యాంటీబాడీ మన మ్యాక్రోఫేజెస్ ని వాటిని పిలుస్తుంది. సో ఇలా ఎవ ఇలా ఇందుకు సి టర్మినల్ రీజన్ దగ్గర కాన్స్టెంట్ రీజన్ ఉంది, ఇందుకు ఎన్ టర్మినల్ రీజన్ దగ్గర యాంటీజెన్ బైండింగ్ సైట్ ఉంది. దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ది స్ట్రక్చర్స్.